సీసీ కెమెరాలు అంటే హిడెన్ కెమెరా ఒకటి పెట్టి మహిళలు అక్కడ బాత్రూముల్లో ఉన్నటువంటి సందర్భాల్లో తీసినటువంటి వీడియోలు ఇప్పుడు 300 దాదాపుగా ఒక యువతి ఆధారంగా చేసుకొని ఒక యువకుడు అక్కడ విజయ్ అనే యువకుడు పెట్టాడని దానికి సంబంధించి ఇప్పుడు దాదాపుగా రాత్రి పూట కూడా వారు ధర్నా చేసి దానిపై న్యాయ విచారణ చేయాలని చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ దాదాపుగా చూసుకుంటే ఓవరాల్గా టెక్నాలజీ పెరిగిన తర్వాత కొన్ని వైకల్యాలు జరుగుతున్న దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం కూడా అక్కడ చంద్రబాబు స్పందించారు, లోకేష్ స్పందించారు, పవన్ స్పందించారు. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం, ఎవరైతే ఉన్నారో దానికి చర్యలు ఎవరైతే పాల్పడ్డారో దాని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. కొల్లు రవీంద్ర కూడా మంత్రి అక్కడ స్పందించారు, షర్మిల స్పందించి మొత్తం జరుగుతున్నటువంటి హైడ్రామాకు సంబంధించి అసలు ఏం జరిగింది, టీడీపీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది, వైసీపీ విమర్శలు ఏంటి, జనసేన ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్ పాయింట్లో మనం చర్చిద్దాం. ఎస్, ప్రధానంగా టీడీపీ పార్టీకి సంబంధించి టీడీపీ నాయకులు మోకా ఆనంద్ సాగర్ గారు మనకి డిబేట్లో ఉన్నారు, అలాగే వైసీపీ పార్టీ నాయకులు సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అలాగే జనసేన పార్టీకి సంబంధించి మహిళా నాయకురాలు కృష్ణవేణి గారు ఉన్నారు. వారికి ముందుగా నమస్కారం. ఎస్, ప్రధానంగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి హాస్టల్స్లో హిడెన్ కెమెరా పెట్టడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక టీడీపీ పార్టీకి సంబంధించి కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి పార్టీ నాయకులుగా మోకా ఆనంద్ సాగర్ గారు అసలు ఎలా చూడొచ్చు అంటారు? ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఏదేమైనా జరిగిన సంఘటన దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన, అమానుషమైంది. చాలా దీన్ని అసహించుకోవాలి, అందరూ కూడా ఖండించాలి దీన్ని. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఈ యొక్క సంఘటనని ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. పైగా విద్యార్థుల్లో, విద్యా సంస్థల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి, సిగ్గుపడాలి. ముక్త కంఠంతో రాష్ట్రం అంతా ఈ సంఘటనని ఖండిస్తున్నాం, మేము కూడా ఖండిస్తున్నాం. అయితే తక్షణమే వార్త తెలిసిన వెంటనే సంఘటన జరిగి విషయం బయటకు ముఖ్యమంత్రి గారు తీవ్రంగా స్పందించి కలెక్టర్ని, ఎస్పీని, జిల్లా మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారిని ఆ కళాశాలకు పంపడం జరిగింది. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దర్యాప్తు విభాగాలని, టీములను ఏర్పాటు చేశారు. వాళ్ళు దర్యాప్తు ముమ్మరంగా చాలా స్పీడ్ గా దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటామని లోకేష్ గారు కూడా, ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సంఘటనకు పూర్తిగా చింతిస్తున్నాం. ఇటువంటి దుర్మార్గపు చేష్టలు ఎవరు చేసినా క్షమించకూడదు. శాశ్వతంగా అటువంటి వ్యక్తులకి తగిన బుద్ధి చెప్పాలి, సరైన శిక్ష విధించాలి. మళ్ళీ ఇంకొకటి ఇటువంటి పరిస్థితి రాకుండా, ఇటువంటి తప్పు చేయకుండా భయకంపితులయ్యే విధంగా చట్టాన్ని తీసుకురావాలి, శిక్షలు అమలు చేయాలని కూటమి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాం. ఈ సంఘటనకి మనస్ఫూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం, చిత్తశుద్ధిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రభుత్వం స్పందించిన తీరు కూడా. ఎస్ ఆనంద్ సాగర్ గారు మళ్ళీ దగ్గరికి వస్తాను, మళ్ళీ దగ్గరికి వస్తాను. వైసీపీ పార్టీకి సంబంధించి వారి స్పందన ఒకసారి తెలుసుకుందాం. ఎస్ సుబ్బారెడ్డి గారు చెప్పండి. అంటే మహిళలకు భద్రత కరువవుతుంది, మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత దాన్ని ఇలా మిస్యూజ్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉంటున్నాయి. యువతలు వారి భవిష్యత్తు కోసం ఉన్నత విద్యను అభ్యసించాలని వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాలు, అలాంటి ప్రాంతాల్లో జరగటం మనకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నా కూడా మనం స్పందించాల్సిన అంశం. సో ఈ అంశానికి సంబంధించి వైసీపీ పార్టీ సంబంధించి ఎలా స్పందిస్తారు మీరు? సార్ నమస్తే అండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అంశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరు అధికారంలో ఉన్నా కూడా తక్షణం శిక్ష వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కుళ్ళిపోయిన చట్టాలను పక్కన పెట్టాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఎందుకంటే ఈ విషయంలో నేనైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనము ఈ సందర్భంగా నేనైతే అభినందిస్తున్నా. ఎందుకంటే దిశ అనే ఒక అమ్మాయి విషయంలో జరిగినప్పుడు ఆయన తక్షణం ఎవరికైతే అన్యాయం జరిగిందో ఒక బాధిత అమ్మాయికి, ఆ అమ్మాయి విషయంలో నలుగురిని తక్షణం శిక్ష విధించినాడు. అంటే పోలీసుల ద్వారా పోలీసులను కూడా అభినందిస్తున్నా. పోలీసులు చాలా విషయాల్లో మనం మామూలుగా చూస్తూ ఉంటాం,
ఎక్కడైనా కూడా అనవసరమైన విషయాల్లో చాలా మందిని కొట్టారు పోలీస్ స్టేషన్ లో వేసి, ఏది అధికార పార్టీ వాళ్ళు చెప్తే. కానీ వాళ్ళు ఆ విషయంలో మాత్రం చాలా మంచి పని చేశారు. ఈ సందర్భంగా ఎన్కౌంటర్ లో ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఇటువంటి విషయాల్లో ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. వెంటనే వాళ్ళకు శిక్ష విధించాలని మీ సందర్భంగా కోరుకుంటున్నాము. కేసీఆర్ గారిని కూడా ఈ సందర్భంగా ఆదర్శంగా తీసుకోవాలా. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రోజు నిన్ననే ఒక జీవో వదిలైంది. ఏమైందంటే దిశ పోలీస్ స్టేషన్లు కాకుండా మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్చినారు. అంటే ఒక మహిళకు అన్యాయం జరిగిందని అప్పటి మా ముఖ్యమంత్రి, ఈ రోజు మా ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళకు అన్యాయం జరిగిందని, ఆమె పేరు మీద అన్యాయం జరిగిందని దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే, ఆ ఏం దిశ అనే అమ్మాయి ఏం మా బంధువు కాదు, జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెల్లెలు కాదు, ఒక బాధిత మహిళ. ఆమెకు జరిగిన అన్యాయానికి ప్రతిరూపంగా ఎవరికి జరగకూడదు, ఇట్లా జరిగితే ఇట్లా శిక్షలు ఉంటాయని ప్రతి మహిళా పోలీస్ స్టేషన్ కూడా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే, వీళ్ళు ఏం చేశారంటే దిశ పోలీస్ స్టేషన్లు కాదు ఈ మహిళా పోలీస్ స్టేషన్ గా నామకరణం చేసినారు నిన్ననే. అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల పట్ల గాని విద్యార్థుల పట్ల గాని ఉన్నటువంటి అభిప్రాయం, వాళ్ళ ఉద్దేశం. రైట్ 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 మళ్ళీ 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 మాట్లాడుతుంది. మళ్ళీ దగ్గరికి వస్తాను సుబ్బారెడ్డి గారు. ఎస్, జనసేన పార్టీకి సంబంధించి కృష్ణమణి గారు నమస్తే. కృష్ణమణి గారు చెప్పండి, అంటే మహిళకు జరుగుతున్నటువంటి సందర్భాలు 1, 2 కాదు చాలా జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా రక్షణ కరువవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి చాలా పరిణామాలు మహిళలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి కోణాలు అంటే బ్లాక్మెయిల్ చేయటం, వారి యొక్క ప్రైవేట్కి సంబంధించినటువంటి వీడియోలు తీసి వారిని బెదిరించడం చాలా సందర్భాలు చూస్తున్నాం. దీనికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఒక మహిళా నాయకురాలుగా ఎలా స్పందిస్తారు మీరు? కృష్ణవేణి గారు. జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. దీన్ని అయితే మాత్రం జనసేన పార్టీ తరఫున అలాగే మా మహిళా విభాగం తరఫున కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది, దీని మీద యాక్షన్ తీసుకుంటామని ఆయన బాధితులకు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మా కూటమి ప్రభుత్వం స్పందించినటువంటి తీరు అండి, అది హోంమంత్రి గారు కావచ్చు, అక్కడ ఎస్పీ గారు కావచ్చు, స్థానిక కలెక్టర్ గారు కావచ్చు, అక్కడ స్థానిక నాయకులు కొల్ల రవీంద్ర గారు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ విద్యార్థినులతో మాట్లాడి వాళ్ళకి జరుగుతున్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందిని గుర్తించి వాళ్ళు అంటే ధర్నా చేయడం చూసాం. కాకపోతే అక్కడ చెప్పడం జరిగింది, సార్ ఇన్వెస్టిగేషన్ కి మాకు సహకరించండి అని ఎస్పీ గారే స్వయంగా అడగడం చూసాం సార్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తేనే దీని వెనకాల ఎంత పెద్ద కోణం ఉన్నదన్నది కూడా బయటకు వస్తుంది. ఖచ్చితంగా బాధిత విద్యార్థులను ఎవరైతే ఇబ్బందులకి గురి చేస్తున్నారో వాళ్ళనైతే మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం వాళ్ళని రక్షిస్తుంది. అలాగే దీని వెనకాల ఉన్నటువంటి ఆ దోషులు కూడా కఠినమైనటువంటి శిక్షలు అయితే మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి సార్. ఎందుకంటే విద్యాలయ ఇవాళ ఎక్కడెక్కడికో పిల్లల్ని పంపిస్తూ ఉన్నాం, ఎక్కడెక్కడికో స్టేట్ లో అవ్వచ్చు, అదర్ స్టేట్స్ అవ్వచ్చు, పిల్లలు చదువుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి క్రమశిక్షణ లేనటువంటి పనులు అంటే వాళ్ళు ప్రైవేట్ గా ఒక ఆడపిల్లకి నిజంగా మాన ప్రాణాలంటే నిజంగా ఒక జీవితం పోయినట్టు సార్ అవి పోతే. అలాంటి వ్యవస్థ అలాంటి సాంప్రదాయంలో బతుకుతున్నటువంటి మహిళల్ని ఇలాగా అసభ్యకరంగా చిత్రీకరించి చూపించడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. అలాగే ఈ హిడెన్ కెమెరాలు అనేవి అక్కడ పెట్టారని చెప్పడం జరిగింది. కాకపోతే ఇవి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరగాలి సార్. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు అయితే పడే వరకు కూడా మేము కూడా ఒక మహిళగా దీని మీద మేము గట్టిగానే స్పందిస్తాం సార్ ఈ విషయంలో అయితే. రైట్ 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 మోక ఆనంద్ సాగర్ గారు, ఒకటి ప్రధానంగా మహిళలకు జరుగుతున్నటువంటి మనం ప్రధానంగా వింటూనే ఉంటాం. ఇక్కడ మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకోవడం అనేది ఒక దాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీలు ముక్త కంఠంతో. ఇక్కడ ఇంకొక అంశం, ప్రిన్సిపాల్కి సంబంధించి విద్యార్థులు చాలామంది కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు, తిరిగి మా మీదే రుబాబు చూపించే ప్రయత్నం చేస్తారని కూడా కొంతమంది విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. అవి కూడా వీడియోలు మీరు చూసే ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో జరిగినప్పుడు అంటే ప్రిన్సిపాల్ ఎందుకు అంటే ఒక మహిళలకు జరుగుతున్నటువంటి వారి యొక్క మానానికి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి వ్యక్తిగత అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎందుకు భద్రత అంశంలో అంత లోపం చూపించారు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఇంకొకటి, ఇది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అనుకూలంగా ఉన్నటువంటి వారి కాలేజీ అని కూడా ఇలాంటి కొంచెం రాజకీయ అంశాన్ని కూడా లేవనెత్తున్నారు. మీరు ఏమేమంటారు? సో దానికి మీ స్పందన అంటే? ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్యం లోపం ప్రస్ఫుటంగా కనబడుతుంది ఇందులో. యాజమాన్యం తప్పు 100% ఉంది ఇందులో. యాజమాన్యాన్ని వెనకేసుకు రావాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. వాళ్ళు ఏమన్నా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కావచ్చేమో నాకు తెలియదు, కానీ అటువంటి వాళ్ళు కూడా ఉపేక్షించే వ్యక్తులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాత్రం కాదు. దీన్ని ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయింది మాత్రం ముందు వీళ్ళు ముగ్గురే. చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయండి వాళ్ళ మీద, యాజమాన్యం మీద, ఎవరైతే నేరానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు. రాష్ట్రం అంతా కూడా మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేటువంటి భయంకరమైనటువంటి చర్యలు మాత్రం తీసుకోబోతుంది ప్రభుత్వం. ఇది నిజం. దిశ చట్టం అనేది కేంద్రం యొక్క ఆమోదం పొందినటువంటి చట్టం. సంపూర్తిగా పరిపూర్ణంగా రూపుదాల్చని అసంపూర్తి చట్టం, మధ్యలో ఆగిపోయిన చట్టం. గతంలో పార్లమెంట్ లో ఈ విషయాన్ని అప్పటి కేంద్ర మంత్రి సుస్పష్టంగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. దాన్ని మీడియాలో మేము చెప్పడం కూడా జరిగింది. దిశ చట్టం కూడా 5 ఏళ్లలో ప్రభుత్వం ఆర్భాటంగా ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్లకి రంగు వేసి మార్చి బోర్డులు తగిలించి ఆర్భాటంగా 2-3 చోట్ల స్టార్ట్ చేసింది తప్ప ఆ చట్టం ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ కాలేదు. మహిళా చట్టాలు ఉన్నాయి, మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, దానికే పేరు దిశ అని పెట్టారు. 2-3 పోలీస్ స్టేషన్లు ప్రత్యేకంగా రిబ్బన్ కట్ చేశారు. రాజమండ్రిలో కూడా పెట్టారు. ఏమైంది? రాజమండ్రిలో ఒక అమ్మాయిని 12 రోజులు రూమ్ లో పెట్టి 12 మంది పైశాచికంగా రేప్ చేసి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోయారు. అమ్మాయికి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు. ఆవేళ అమ్మాయి తరఫున తెలుగుదేశం పార్టీ పోరాడింది. ఇటువంటి సంఘటనలు ఎవరు ప్రభుత్వం ఉన్నా కూడా జరుగుతాయి, కానీ ప్రభుత్వం స్పందించే తీరును మనం గమనించాలి. ప్రభుత్వం కరెక్ట్గా స్పందించలేదు అనుకోండి, ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా స్పందించకపోతే దాన్ని కూడా ఖండించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం చాలా స్పీడ్గా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగారు. హుటాహుటిని అక్కడ కలెక్టర్ని, ఎస్పీని, మంత్రిని వెళ్ళమని ఆదేశించారు. వాళ్ళని అక్కడ ఎవరైతే కుర్రాడు ఉన్నాడో వాడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రత్యేక పోలీస్ బృందాలని, టీములను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇక్కడ మనకు ప్రభుత్వాన్ని నిందించే అవకాశం లేదు. అందుకే ఇంత గట్టిగా నేను చెప్తున్నాను మీకు. చట్టం తేవడం, చట్టాన్ని పూర్తిగా అమలు చేయడం అనే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆనంద్ సాగర్ గారు, ఇందాక సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో వైసీపీ ఏదైతే దిశ యాప్ పెట్టినటువంటి సందర్భం ఏదైతే ఉందో, దిశకు సంబంధించినటువంటి సందర్భంలో అప్పుడు కేసీఆర్ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో అలాంటి ఒక చట్టాలు రావాల్సిన అవసరం ఉందని కూడా సుబ్బారెడ్డి గారు కొన్ని లేవనెత్తారు. నిజంగా చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందా? పదే జనాల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. తప్పకుండా కేసీఆర్ గారిని ఆ విషయంలో ప్రపంచం అంతా, నాకు తెలిసి భారతదేశం అంతా ఆయన్ని హర్షించింది, అభినందనలు తెలియజేసింది. కానీ మనకున్నటువంటి లా అండ్ ఆర్డర్స్, మన భారత రాజ్యాంగంలో అలాంటి వెసులుబాటు ఉంటుంది అంటారా? ఒక వ్యక్తిని వెంటనే చంపేసే అధికారం మనకి ఉన్నటువంటి పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు గతంలో మీకు ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురంలో 5 దొంగలు, ఒక వృద్ధ దంపతులు, ఇద్దరు కూడా వైద్యులు, చాలా పేరు మోసినటువంటి వైద్యులు, అర్ధరాత్రి ఆ ఇంట్లో చొరబడి వాళ్ళ బంగారం అంతా దోచుకుని, డబ్బంతా దోచుకుని వాళ్ళని చంపేశారు. 5 ఆ వేళ కాల్చి చంపేశారు. పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతాయండి. అంటే ఎన్కౌంటర్ చేయడానికి వేరే రీజన్ చూపిస్తారు. చట్టంలో వెసులుబాటు లేదు. మీరు అన్నట్టు ఎవరినైనా, ఎంత తప్పు చేసిన వాడినైనా ప్రజాస్వామ్య దేశంలో, భారతీయ చట్టాల్లో ఏముందంటే వాడికి అవకాశం ఇవ్వాలి, వాడు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. నేరస్తుడికి కూడా వాడు వెర్షన్ చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. అందుకే కేసు కట్టేసి కోర్టుకు తోచేస్తారు. కోర్టులో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి. రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు అనే వ్యక్తి గుండు చేస్తే ఒక దళితుడికి, అది మరి ఎన్నాళ్ళు పట్టిందండి? ఇవాళ కేసులు సంవత్సరాల తరబడి ఉంటున్నాయి, కేసులు న్యాయం జరగట్లా. కానీ ప్రజాస్వామ్యం ఇది, చట్టం ఆ విధంగా ఉంది. అందుకే కొన్ని సంఘటనలు, తీవ్రమైన సంఘటనలు ఏం చేస్తారంటే ఎన్కౌంటర్ పేరుతో ఎలా చేయాలో అలా చేస్తారు పోలీసులు. కాబట్టి పోలీసులు నిజంగా తలుచుకుంటే ఇటువంటి ఆగడాలు మళ్ళీ జరగవండి. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులకి
శిరచ్ఛేదం చేయాలి, అంగచ్ఛేదం చేయాలి. కానీ ఇక్కడ భారతదేశంలో ఆ చట్టాలు ఒప్పుకోవు. మనం మాట్లాడినా కూడా నాకు తప్పు పడతారు ఇప్పుడు, నేను ఎలా మాట్లాడకూడదని. కానీ సగటు మనిషి కోరుకునేది అదే, సామాన్యుడు కోరుకునేది అదే. ఈవేళ అవాక్కయ్యారి సంఘటన చూసి దిగ్భ్రాంతి చెందుతుంది రాష్ట్రం. రైట్ రైట్. ఎందుకు వస్తున్నాయి ఇటువంటి పనులు? సమాజంలో ఇలాంటివి ప్రేరేపించడానికి సోషల్ మీడియా కూడా ఒక విశృంఖలంగా యువత చేతిలో ఈ సెల్ ఫోన్ ఉండడం వల్ల చిన్నళ్ళు పెద్ద తేడా లేకుండా ఆ వీడియోల్లో వచ్చేటటువంటి అవన్నీ చూసి పెడదారి పడుతున్నారు. పర్వత అయిపోతుంది. భావి భారత పౌరులందరూ కూడా ఈవేళ ఒక పెడధోరణిలో పట్టి ఆ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పాయింట్లన్నీ వ్యాలిడ్ పాయింట్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా. అలాంటి వీటిలో మార్పులు అన్ని చాలా కారణాలు ఉంటాయి. ఒక క్రైమ్ జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. సుబ్బారెడ్డి గారు, ఒకటి ప్రధానంగా 2 నెలల నుంచి దాదాపుగా ఈ హిడెన్ కెమెరా పెట్టి అక్కడ ఏవైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో, ఒక మహిళ ఆధారంగా ఒక మహిళ సహాయంతో విజయ్ అనే వ్యక్తి అక్కడ పెట్టాడని ప్రధానంగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. మీకు తెలిసినటువంటి అంశమే. ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఒక పొలిటీషియన్ కూతురుగా ఇప్పుడు మరొక వార్త తెరపైకి వస్తుంది. మీరు వినేమంటారు సుబ్బారెడ్డి గారు? చూడండి, అట్లనే ఇంకొక ఆనంద్ గారు కానీ కృష్ణవేణి కానీ వాళ్ళిద్దరికి ఈ సందర్భంగా మీ అమ్మాని తరపున మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు కృష్ణవేణి గారు పవన్ కళ్యాణ్ గారికి, మోకానంద్ గారు చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ లీడర్ లోకేష్ గారికి, ముగ్గురు కలిసి ఇంకొకరి పేరు చెప్పలే, మీ కూటమిలో పురంధేశ్వరి గారి పేరు చెప్పలే, మీరు దయచేసి ఆమెను కూడా పరిగణలో తీసుకోండి. ఎందుకంటే మీ ముగ్గురు కలిస్తేనే ఈ రాష్ట్రంలో అధికారంగా వచ్చినారు, మీ ఇద్దరు కలిస్తే ఎప్పటికి రాలేరు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆమెను కూడా కలుపుకొని దయచేసి ప్రధానమంత్రి గారికి తెలియజేసి ఆమెను కూడా కలుపుకొని మోడీ గారి దగ్గర తీసుకువెళ్ళి దయచేసి ఈ దిశా చట్టానికి చట్టబద్ధత కల్పించండి. ఎక్కడైనా సరే మహిళలకు అన్యాయం జరిగితే వెంటనే దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా కానీ, దిశ పోలీస్ యాప్లు ఉన్నాయండి. సుబ్బారెడ్డి గారు, ఒకటి దిశకు సంబంధించి ఆ పేరు పైన మీ పోరాటమా, లేకపోతే మహిళలకు అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సిన విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉన్నటువంటి దానిపై మీ పోరాటమా? అంటే మహిళలు జరిగిన అన్యాయం పేరు అండి. అంటే సందర్భాలు చాలా జరిగాయి. అంటే ఒక మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ అమ్మాయి పేరు పెట్టడం చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఏమి మన రాష్ట్రంలో ఏ అమ్మా డ్యూస్కో, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో చెందిన వ్యక్తి కాదు అమ్మాయి. అన్యాయం జరిగింది, దానికి ఎక్కువ అన్యాయం జరిగింది కాబట్టి ఆ అమ్మాయి పేరు పెట్టినాడు మా ముఖ్యమంత్రి గారు అప్పుడు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. నేనేం చెప్తానంటే, వీళ్ళిద్దరిని ఎవరు, మా కృష్ణవేణి అక్కను కానీ, మోకానంద్ గారిని కానీ, పురంధేశ్వరిని కూడా కలుపుకొని మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆ దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించి ఎక్కడికెక్కడ ఈ విద్యార్థులకు జరిగిన అన్యాయాల పైన కానీ, మహిళలకు జరిగిన అన్యాయాల పైన కానీ వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి. రైట్. ఇంకోటి ఏంటి, అసలు టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి కాలేజ్ అనే ఒక అంశాన్ని వైసీపీ తెరపైకి తెస్తుంది. ఏంటి అసలు దానికి సంబంధించి మీరేమంటారు? అంటే ఇక్కడ మనం టీడీపీ వైసీపీ అనకూడదు, ఎందుకంటే వ్యాపారాల్లో చాలా మంది ఉంటారు. కొందరు ఇలాంటి సందర్భాల్లో తెరపైకి తీసుకురావడం అనేది ఒక అయినటువంటి రాజకీయంగా మనం ఇక్కడ మహిళలకు కానీ మహిళలకు కానీ న్యాయం చేయాల్సిన దృష్టితో ఏ ప్రభుత్వం వెళ్ళాలన్న కోణంలో ఉండాలన్నటువంటిది సామాన్యుల నుంచి. కానీ ఇక్కడ దీని కూడా రాజకీయ కోణం కొంచెం అదే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దానికి అదే మీరేమంటారు? నేను అదే చెప్తున్నానండి. ప్రతి రాజకీయ పార్టీలో కొందరు కొన్ని వ్యవస్థల్లో ఉంటారు, కొందరు విద్యా వ్యవస్థలో ఉంటారు, కొందరు మద్యం వ్యవస్థలో ఉంటారు, కొందరు కాంట్రాక్ట్ లో ఉంటారు, కొందరు ఇంకొక వ్యవస్థలో ఉంటారు. వాళ్ళు విద్యా వ్యవస్థలో ఉండిండొచ్చు. వాళ్ళు తప్పు చేసినప్పుడు మా మోకానంద్ గారు కూడా మన లోకేష్ గారు రెడ్ బుక్ లో రాయమని చెప్పండి, అతని పేరు రాసి వెంటనే ఆ రెడ్ బుక్ లో రాసి వెంటనే, సార్ మీరు అప్పుడు రాసుకోలేదు సార్, దయచేసి లోకేష్ గారు వెంటనే అక్కడ కొంచెం ఖాళీగా ఉంది, ఈ రెడ్ బుక్ లో ఆ కాలేజ్ పేరు రాసుకోండి సార్, మీరు పొరపాటుగా మిస్ చేసినారు, దీనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పి మోకానంద్ గారు చిన్న పొద్దున్నే ఒక రెడ్ రాసుకొని లోకేష్ గారి దగ్గర తీసుకొని పోతే రేపు పొద్దున్నే ఆయన లోకేష్ గారు వెంటనే చర్యలు తీసుకుంటారు.
రైట్ 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 కృష్ణవేణి గారు, ఒక మహిళగా ఇక్కడ జరిగినటువంటి లేదు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఒక మహిళ సహాయం చేసింది. ఆ మహిళ కూడా ఒక పొలిటీషియన్కు సంబంధించినటువంటి కుమార్తెగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సో నిజాలు మనం పక్కన పెడితే అంటే ఒక మహిళ సహాయం చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మహిళే శత్రువా? సార్, వైసీపీ నాయకులకి ఇక్కడ నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ముందు మాట్లాడిన పాయింట్స్ లో కూడా నేను మా కూటమి ప్రభుత్వం అని చెప్పడం జరిగింది తప్ప అక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ, లోకేష్ గారి పేరు కానీ, పురంధేశ్వరి గారి పేరు కానీ నేను ప్రస్తావించలేదండి. కానీ డెఫినెట్ గా వాళ్ళ పేర్లు అయితే ఖచ్చితంగా ప్రస్తావిస్తాను ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే ఒక మహిళగా పురంధేశ్వరి గారు ఎంత వర్క్ చేశారన్నది మా అందరికీ తెలుసు. ఆమె ఏ పదవిలో ఉన్న పదవికి అలంకారం తెచ్చేటువంటి వ్యక్తి పురంధేశ్వరి గారు. అలాగే అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది ప్రజలందరికీ తెలుసు. అలాగే లోకేష్ గారు కావచ్చు, ఆయన ఒక యంగ్ లీడర్ గా ఎలా పనిచేస్తున్నారన్నది అందరికీ తెలుసు. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పనవసరం లేదు. ఆయన ప్రజల మనిషి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. మా కూటమిలో ఎప్పుడు కూడా పొరపచ్చాలు ఉండవండి. ఇన్ కేసు ఒకవేళ ఒక పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా అందరూ అర్థం చేసుకునేటువంటి వ్యక్తిత్వమే ఉంటుంది తప్ప ఇక్కడ కూటమి ఏదో గొడవలు పెట్టుకునేంత విషయం అయితే ఉండదండి. అది వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి. సుబ్బారెడ్డి గారు చిన్న సూచన చేస్తారు, మర్చిపోయారని గుర్తు చేస్తారు, దాన్ని మనం ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఆయన పూర్తిగా వినలేదేమో నేను క్లారిటీ ఇచ్చాను. రైట్ 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 ఇవాళ మీరు అడిగిన పాయింట్ గురించి నేను చెప్తానండి. అక్కడ పొలిటీషియన్ కూతురా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూతురా అన్నది కాదు ముఖ్యం. అక్కడ ఏంటంటే మిగతా ఆడపిల్లలు సఫర్ అయ్యారు. అంటే కానీ ఇక్కడ మహిళ అనేది ఒక ప్రధానికంగా ఆమె హెల్ప్ చేసింది, మధ్యలో ఆమె ఉంది. ఆ కెమెరా ఫిక్స్ చేయడానికి విజయ్ అనే అబ్బాయికి వార్తలు వస్తున్నాయి సార్. అది కూడా అక్కడ ఆ అమ్మాయి కూడా ఒక అబ్బాయి బ్లాక్ మెయిల్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి నిజంగా పోలీస్ వ్యవస్థని కానీ, సైబర్ క్రైమ్ కానీ ఆశ్రయించి ఉంటే గనక ఇంత జరుగుండేది కాదు. ఇంతమంది అమ్మాయిలు బలయ్యేటువంటి పరిస్థితి వచ్చుండేది కాదు. ముందుగా చదువుతో పాటు పిల్లల్ని ఎప్పుడూ కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఏ చట్టాలు ఎలా పనిచేస్తాయి, ఏ సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాలి. అంటే ఇవాళ ఒక అమ్మాయి ఎదుర్కొన్నాడు, ఒక అబ్బాయిలు బ్లాక్ మెయిల్ చేశారు, అమ్మాయినే చెప్తున్నారు అదే పొలిటీషియన్ కూతురని మీరు చెప్తున్నారు కదా. కానీ అదే అమ్మాయి ఇవాళ 300 మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాల్సినటువంటి అవసరం వచ్చి ఉండేది కదా. తన సేఫ్ అవడం కోసం ఇంతమంది ఆడబిడ్డలను బలి చేసేటువంటి పరిస్థితి మాత్రం వచ్చి ఉండేది కదా. అంటే దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం జరగాలి సార్. ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నా సరే కానీ ఖచ్చితమైనటువంటి శిక్షలు పడాలి. వేరే విద్యా సంస్థలో ఇలాంటి జరగకుండా భయపడాలి. దిశ యాప్ కి సంబంధించి కూడా సుబ్బారావు గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, వినే ఉంటారు. సో దాన్ని ఒకసారి చట్టబద్ధత కల్పించాలి, మోడీ గారితో మాట్లాడని కూడా కూటమికి సంబంధించి సూచన చేశారు. మీరేమంటారు సార్? నేను ఇక్కడ దిశ చట్టం గురించి ఒక మాట చెప్పాలండి. దిశ అనేది ఒక ఇంప్లిమెంటేషన్ లేనటువంటి చట్టం, ఒక చట్టబద్ధత లేనటువంటి ఒక చట్టం. అది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాజారెడ్డి గారు రాజ్యాంగంలో రాస్తున్నటువంటి తయారు చేస్తున్నటువంటి ఒక చట్టం తప్ప నిజంగా దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము అనేక సార్లు మహిళా సమస్యల మీద కానీ, చిన్న చిన్న పిల్లల మీద అటెంప్ట్ జరిగినప్పుడు కానీ మేము వెళ్ళినప్పుడు దిశ పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లు జరిగేవి సార్. ఆ చట్టం వాళ్ళకి మాత్రమే పనిచేసింది, వైసీపీ నాయకులకు అనుకూలంగా పనిచేసింది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేదు. ఎందుకంటే చాలా మంది వైసీపీ నాయకులు ఎంత మంది తప్పులు చేశారన్నది క్లియర్ గా ఇవాళ మనం మీడియాలోనే చూస్తున్నాం. ఒక ముంబైకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్ సమస్య, ఆ సమస్య దగ్గర నుంచి ఎన్ని సమస్యలు సార్ బయటకి మహిళలు వచ్చి చెప్పుకోకని వైసీపీ నాయకుల చేతిలో సిద్ధమైపోయినటువంటి బతుకులు చాలా ఉన్నాయి. అలాంటి బతుకులు మేము చాలా మంది చూసాం. కాబట్టి దిశ చట్టం అనేది నిజంగా చట్టం ఉందా, మహిళలకి భద్రత ఉందా అని అనేక సార్లు కంటిన్యూ పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా మేము చూసాం వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు. అలాంటి చట్టాన్ని పెంచి ప్రోత్సహించే కన్నా కూడా నిజమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి నిజంగా మహిళలకి భద్రత కల్పించే విషయంలో మా కూటమి పనిచేస్తుంది. అది నిన్న పేరు మార్చినంతలో మహిళలకి చట్టబద్ధమైనటువంటి చట్టాలు ఉండవు, వాళ్ళకి భద్రత ఉండదనేటువంటి అభద్రతా భావాన్ని ప్రజల్లోని మహిళల్లోని కలగజేయాలనుకోవడం వైసీపీ నాయకుల ఒక
ఏమంటారు కానీ వాళ్ళకి ఒక నీచమైన ఆలోచనే అనుకోవాలి తప్ప అది పూర్తి స్థాయిలో అయితే మాత్రం కరెక్ట్ కాదు సార్. రైట్ రైట్ మోక ఆనంద్ సాగర్ గారు చెప్పండి. ప్రధాన దిశకు సంబంధించి ఆయన సుబ్బారెడ్డి గారు దిశ ఏదైతే గతంలో ఏ మోటివ్తో వచ్చిందో ఒక అమ్మాయికి పేరు పెట్టినటువంటి పరిస్థితి దాని ఒకసారి చట్టబద్ధ కల్పించే ప్రయత్నం చేయమని మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళకి చేతకాలేని విషయాన్ని మేము చేసి చూపిస్తాం. అంటే మీరు ఇక్కడ మహిళా పోలీసులు అనే ఒక పేరు కూడా మార్చారు, ఆయన అది కూడా ప్రస్తావించారు. లేదు అసలు ఇప్పుడు దిశ మహిళా పోలీసుకే దిశ అని పేరు మార్చారండి. కొత్త చట్టం ఆ పేరుతోనే అది రిజిస్ట్రేషన్ శాశ్వతంగా ఉంచే ప్రయత్నం చేయమంటున్నారు, అదే పేరుతో దిశ పేరుతోనే. అదే ఇప్పుడు ఆ చట్టం అసంపూర్తిగా మిగిలిపోయింది. వైసీపీ ఆర్భాటంగా ప్రారంభించింది కానీ ఆ చట్టానికి కేంద్రం ఆమోదించేటట్టుగా కృషి చేయలేకపోయింది. కేంద్రం ఇప్పటికీ అది పెండింగ్ లో ఉన్నది చట్టం, అది ఆయనకి తెలియదేమో. మరి అది కూడా ఏంటంటే ఎందుకు ఆమోదించలేదని కూడా చూడాలి. అది కేంద్రం వీళ్ళు రాష్ట్రం అప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి చట్టంలో లోపాలు ఉండొచ్చు, అసంపూర్తిగా ఉండొచ్చు, అసంబద్ధంగా ఉండొచ్చు, అందుకే దాన్ని పెండింగ్ లో పెట్టారు. ఆ చట్టం దానికంటే పదునైన చట్టం మనకు మహిళా చట్టాలు రాజ్యాంగంలో ఉన్నాయి, ప్రీవియస్ గా మనకు ఉన్నాయి. నిజంగా వీళ్ళు దిశ చట్టాన్ని అమలు చేసే ఉద్దేశం కనుక ఉంటే మరి రాజధాని మహిళలు వాళ్ళు మహిళలు కాదా, ఉద్యమకారులు, వాళ్ళని పాదయాత్ర చేసుకొని ఇచ్చారా? కనీసం సీఎం ఇంటికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వనిచ్చారా? ఆ రైతుల్ని, రాజధాని మహిళా రైతుల్ని ఏ విధంగా ఆ ప్రభుత్వం నాడు వేధించింది. అదేవిధంగా కాకినాడలో వీర మహిళలు వైసీపీ శాసనసభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్తే రౌడీలతో ఏ విధంగా కొట్టించాడు చెప్పులతో ఆ వీర మహిళల్ని. అప్పుడు దిశ చట్టం ఏమైంది? ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? ఎందుకు దిశ చట్టం ప్రకారంగా వాళ్ళపైన కేసులు పెట్టలేదు? ఈ లొసుకులన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజల ప్రభుత్వాన్ని తిరస్కరించారు, చీకొట్టారు. 11 సీట్లతో ప్రతిపక్ష హోదా లేకుండా పీకి పారేశారు, కూకటి వేళ్లతో పెగలించి పారేశారు. కాబట్టి ఆ ప్రభుత్వం నుండి నేర్చుకోవాల్సింది మాకైతే ఏమీ లేదు. మరొకటి చెప్పారు ఆయన వైసీపీ నాయకులు, రెడ్ బుక్ లో లోకేష్ గారు ఈ పేరు కూడా రాసుకోమని మీరు సలహా ఉంది. రెడ్ బుక్ అనేది మేము ప్రతిపక్షంలో ఉండగా మీ అరాచకాలను లెక్కబెట్టే ఒక చిట్టా. ఆ చిట్టాలో ఆనాడు నమోదైన పేర్లకి వేళ ఆ తప్పు చేసిన అధికారులకి, నాయకులకి, ఒక్కొక్కరికి ఏం జరగాలో జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం, బుక్కుల్లో పేరు రాసుకుని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. తక్షణం మా ప్రభుత్వం స్పందించింది. తక్షణంగా అక్కడికి ఇందాక చెప్పాను, ఎవరెవరు వెళ్ళారో, ఏం మాట్లాడారో, ఏం చేయబోతున్నామో కూడా చెప్పాం. పదే రిపీట్ చేయడం బాగోదు. ఇంకోటి, మేము పేరు చెప్పలేదన్నారు. మేము కూటమి ఓకే, మీ సలహా మంచిదే, స్వీకరిస్తున్నాం. తప్పకుండా ఆవిడ పేరు చెప్పకపోవడం, కూటమని చెప్పడం, ఉమ్మడిగా మాట్లాడడం తప్పు అయితే ఆవిడకి క్షమాపణ చెప్పుకుంటున్నాం. తప్పకుండా ఇక్కడ నుండి ప్రతి డిబేట్ లో ఆవిడ పేరు కూడా చెప్తాం. కాబట్టి మీరు మీ సలహాలు బాగుంటే మేము స్వీకరించడం సిద్ధంగా ఉన్నాం. కానీ మీ పరిపాలనలో మిగిలిపోయిన చట్టాలని మేము వెళ్ళి కేంద్రంలో ఆమోదింప చేయాలంటే ఆ చట్టంలో ఏముందో చూడాలి. రైట్ ఆనంద్ సార్ గారు సుబ్బారెడ్డి గారు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, ఒకసారి విందాం. సుబ్బారెడ్డి గారు చెప్పండి. సార్, వాళ్ళ కూటమిని మేము కించపరచడం లేదు, వాళ్ళ ఉద్దేశంలో కించపడడం లేదు. మేము తెలియజేసింది ఏంటంటే ఈ రోజు జరుగుతున్నది ఒక మహిళకు జరిగిన అన్యాయం మీద, ఒక 300 మహిళా విద్యార్థుల మీద జరిగినటువంటి ఒక 300 వీడియోలు మహిళలు వందలాది మందిగా ఉన్నారు. అశ్లీల వీడియోల మీద జరిగినప్పుడు ఒక గౌరవ బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఈ కూటమికి వీళ్ళకి అన్ని విధాలుగా ఈవీఎంలు సప్లై చేయడంలో గాని, ఐఏఎస్లను మార్చడంలో గాని, ఎస్పీలను మార్చడంలో గాని అన్ని విధాలా సహకరించినటువంటి బీజేపీ పార్టీ మహిళా అధ్యక్షురాల పేరు మర్చిపోవడము చాలా బాధాకరము, చాలా విచారకరం. రైట్ దానికి ఇవ్వాల్సిన క్లారిటీ కూడా సుబ్బారెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు టాపిక్ డిబేట్ అవుతుంది, మళ్ళీ మనం ఇప్పుడు ఎన్నికలు ప్రస్తావన అంటే మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి, ఆల్రెడీ గెలుపోవటం లాంటి సిద్ధమైపోయి. మరొక దీనికి సంబంధించి మాట్లాడదాం. ఆమె పేరు ఎందుకు ప్రస్తావించలేదంటే నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ జనసేనకు సంబంధించి కృష్ణవేణి గారు కూడా కూటమి అంటే ముగ్గురు వస్తారు కదా అని అంటున్నారు. చెప్పాం కదా, మాట్లాడాం కదా. అవునండి, వాళ్ళిద్దరు ఎక్కడ ఆమె పేరు చెప్పలేదే.
ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏంటి అలా కాదండి. ఆవిడ వినండి, ఒక మీకు క్లారిటీ ఇస్తున్నా మీకు క్లారిటీ చెప్తున్నా. కూటమి అంటేనే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. కానీ ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ చెప్తున్నాం. ఆవిడ పార్లమెంట్ సభ్యురాలు ఉన్నారు. అయినా కూడా పాటించి ఆమె ప్రస్తావించడం తప్పని చెప్పాం. మళ్ళీ పదే అదే మాట్లాడితే ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా పదే మాట్లాడడం. ఇంకెందుకు చెప్పింది మీరు చెప్పింది కరెక్ట్ అని మేము చెప్పాం. మీరు చెప్పింది కరెక్ట్ అని క్లారిటీ ఇచ్చాం. ఇంకా క్లారిటీ ఏమి ఇచ్చామంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు స్పందించాం. ఆవిడ కేవలం పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం చేస్తుంది. ఇదంతా క్లారిటీ ఇచ్చాం. మీ సలహా కూడా స్వీకరించాం, ఆమోదించాం, అంగీకరించాం. వై ఇంకా మీరు ఇంకా ఫీల్ అవుతారు? ఏం ఫీల్ కాలేదండి, మేము చెప్తున్నాం. ఎందుకు మీరు ఏమంటారంటే ఆవిడ ఈవీఎంలు సప్లై చేశారంటారు. తప్పు కదా మరి. ఆవిడ ఈవీఎంలు సప్లై చేస్తారు. ఆవిడ ఈవీఎంలు ఎవరు సప్లై చేస్తారు? కేంద్ర ఎన్నికల మోకానంద్ గారు. ఎస్, ఇక్కడ మన పేర్లు ప్రస్తావన అనేది కాకుండా ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి సంఘటనపై మాట్లాడుతున్నాం. సుబ్బారెడ్డి గారు, ఒకటే మీ ప్రభుత్వంలో గతంలో దిశ యాప్కి సంబంధించి చాలా అంశాలు ఇటువైపు జనసేన కానీ టీడీపీ కానీ లేవనెత్తింది. సరైనటువంటి స్పందన లేదు, దిశ యాప్లో ఉపయోగం లేదు, ప్రజల నుంచి స్పందన అలా వచ్చింది కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ప్రజలు తీర్పు చెప్పారన్నటువంటి యాంగిల్లో మాట్లాడారు. మీరు వినే ఉంటారు, దానికి మీరేమంటారు? అదే అండి మేము చెప్తున్నాము. మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు చాలా ఈ రాష్ట్రంలో కాదు, ఈ ప్రపంచంలో కాదు, చాలా విప్లవాత్మకమైనటువంటి పరిపాలన చేశారు. అందులో వీళ్లకు నచ్చని విషయాలు ఏంటంటే ఎవరికి కూడా మంచి నచ్చదు, చేదుగా ఉంటది. అలాంటి విషయాలలో ఈ దిశ చట్టం కూడా ఒకటి. దిశ అనే అమ్మాయి మా జగన్మోహన్ రెడ్డికి ఏమి బంధువు కాదండి. మీరు కూడా గమనించాలా. ఒక జర్నలిస్ట్ గా మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఈ రోజు కొన్ని జర్నలిస్టు సంఘాలలో ఉన్నటువంటి జర్నలిస్ట్ ముసుగు వేసుకొని కొంతమంది నిన్న కూడా మా మేయర్ గారి ఇంటి ముందు ఇదే మాదిరిగా ఇలా చెత్త వేయండి అని ప్రోత్సహిస్తూ వాళ్ళని టీడీపీ వాళ్ళని తెచ్చి చెత్త మా మేయర్ ఇంట్లో వేపించారు. ఇలాంటి జర్నలిస్టు ఉన్న ఈ కాలంలో మీరన్నా నిజంగా జర్నలిజాన్ని ప్రోత్సహించండి. మేము నిజాయితీగా ఇక్కడ జర్నలిజాన్ని ఎవరు ప్రోత్సహించరండి. ఇక్కడ ఒకటే, మీరు ప్రధానంగా జర్నలిస్ట్ అంటే మా పాత్ర ప్రజలకి వారధిగా ఉండటం, అది మేము బాధ్యతగా చేస్తున్నాం. దానికి సంబంధించి వారధిగా ఉండాలి. నిన్న మేము చెప్తున్నది ఏంటంటే జర్నలిస్ట్ అనే వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా ఒక విషయం నిజాయితీగా నిష్పక్షపాతంగా వెలికి తీయాల. ఈ రోజు జరిగేది ఏంటి? ఒక బాధ్యత 300 మంది విద్యార్థినులు వాళ్ళ నాకు కూడా ఒక కూతురు ఉంది. ఈ రోజు బీటెక్ జాయిన్ అవుతారు నా కూతురు. ప్రతి ఒక్కరు ఇలానే వాళ్ళ కూతుర్లు ఎంతో ప్రేమగా ఇట్లా ఇవన్నీ చేయడం వల్ల ఎంత బాధపడతారు. అది టీడీపీదే వైసీపీదే అని ఎవరు చూడరండి. ఇక్కడ దీంట్లో రంగులు అద్దడం మేమేం అద్దరంలే. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మీరు చెప్తుంటే మాకు తెలుస్తుంది టీడీపీ వాళ్ళదని. ఆరోపణలు మీ నుంచి పుట్టినవే, అవి ప్రధానంగా సోషల్ మీడియాలో చేస్తున్నారు. సో ఇలాంటి దాన్ని రాజకీయం చేయడం అనే కోణంలో మీరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి, ప్రధానంగా దిశ యాప్ గురించి మీరు పదే మాట్లాడుతున్నారు. దిశ యాప్కి సంబంధించి ఇప్పుడు మీరు వినే ఉంటారు. దిశ యాప్ అనేది నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి, గతంలో స్పందించినటువంటి పరిస్థితి ఉంది అనే కోణంలో మాట్లాడుతున్నారు. మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే, మేము దిశ యాప్ అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఒక మహిళకి ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆ సమీపంలో 100 మీటర్లలో కానీ 200 మీటర్లో కానీ 300 మీటర్లో ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్లు కావచ్చు, పోలీసు రక్షక భటులు కావచ్చు, వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే వారికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత ఆ రోజు మా దిశ యాప్లు కల్పించారు. వాటిని ఈ రోజు వీళ్ళు మరుగున పరిచారు. మేమేం మరుగున పరచలేదు. వాళ్ళేమి మా బంధువులు కాదు. చట్టబద్ధత కల్పించమనండి మోకానంద్ గారికి చెప్పి మా లోకేష్ రెడ్ బుక్ లో రాసుకుని దానికి చట్టబద్ధత కల్పించమని మేము కాదన్నామా? మేము లోకేష్ అన్నా అంటున్నాం. ఎందుకంటున్నాం? ఇది మహిళలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థినులు అందరూ మన 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 పిల్లలు, భావి భారత మహిళలు, వాళ్ళు కాబోయే ఓటర్లు, వాళ్ళకు భద్రత కల్పించే విషయంలో రాసుకోమని రెడ్ బుక్ అన్నాను.
రాసుకోమనన్నా అమ్మకానందన్న లోకేష్ రాసుకోమను అన్న. సుబ్బారెడ్డి గారు ఇక్కడ రెడ్ బుక్ పాలన అనేది వారు పెట్టుకున్నటువంటి అంశం. ఇది ప్రజాక్షేత్రంలో జరిగింది, ప్రజలకు జరిగింది. ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు బాధ్యత తీసుకోవాల్సింది. దాన్ని రెడ్ బుక్ లింక్ చేయడం కాకుండా మీరు ప్రధానంగా కొన్ని సూచనలు చేస్తే బాగుంటుందని నా సలహా. ఎందుకండి రాజారెడ్డి గారు ఎక్కడున్నారు? ఆయన ఏమన్నా ముఖ్యమంత్రిగా చేసినారా, లేదంటే ఎంపీగా చేసినారా, ఎమ్మెల్యేగా చేసినారా, ఈ రాష్ట్ర మంత్రిగా చేసినారా? ఎక్కడా చేయలేదు. ఆయన ఏం చేశారంటే ఆయన మైనింగ్ వ్యాపారం చేసుకుంటూ తన కొడుకులలో ఒక కొడుకును డాక్టర్ చదివించి ఈ రాష్ట్రానికి బాబు నువ్వు రాజశేఖర రెడ్డి నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు మంచి నాయకుడిగా ఎదిగితే ఒక డాక్టర్ గా అయితే ఈ జమ్మలమడు ఒక పులివెందులు మాత్రమే అందరికి వైద్యం చేయగలుగుతావు, నువ్వు ఒక నాయకుడు అయితే ఈ రాష్ట్రానికి న్యాయం చేయగలుగుతావు అని ఆయన రాజారెడ్డి రాజ్యాంగంలో నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి 5 సంవత్సరాల 3 నెలలు ముఖ్యమంత్రిగా చేసి ఆరోగ్యశ్రీ అనేది కానీ మన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి కల్పించాడు ఈ చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్. సుబ్బారెడ్డి గారు మీరు చెప్తున్నటువంటి అంశాలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చాలా మంది చూసారు. ఇప్పటికీ ఆ పథకాలు కొనసాగిస్తున్నారు తప్ప తీసే ప్రయత్నం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అది చరిత్ర తెలిసిందే, అది తెలిసినటువంటి అంశం. మీరు ప్రధానంగా సూటిగా చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? చెప్పండి. అదే అండి రాజారెడ్డి రాజ్యాంగం అని ఆమె చెప్పింది. అందుకే చెప్తున్నా, రాజారెడ్డి రాజ్యాంగంలో పుట్టినదే ఈ మన ఫీజు రియంబర్స్మెంట్. అంటే పిల్లలు చదువుకోవాలా, ఎంతవరకైనా చదువుకోండి, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఇవన్నీ పుట్టుకొచ్చినట్టే రాజారెడ్డి రాజ్యాంగంలో నుంచి. అర్థమైందా అండి? ఈ చంద్రబాబు నాయుడులో నుంచి కానీ లోకేష్ లో నుంచి పుట్టుకొచ్చినట్టు కాదు. రాజ్యాంగాలు ఎవరు పుట్టించరండి. రైట్. రాజ్యాంగం అనేది ప్రజల నుంచి మనం తయారు చేసుకుని మనకు అనుకూలమైనటువంటి ఒక చట్టం ఉందండి. కృష్ణవేణి గారు చెప్పండి. ఇందాక మీరైతే రాజారెడ్డి గారి రాజ్యంలో అని చెప్పి చాలా ప్రధానం చెప్పారు, దానికి ఒక వివరణ ఇస్తున్నారు సుబ్బారెడ్డి గారు కూడా. మీరేమంటారు? సార్ వాళ్ళు అదే చెప్తారు, కాకపోతే 5 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, దిశ చట్టాన్ని తీసుకొచ్చారు కదా, కేంద్రంతో మీరు ఎందుకు దానికి చట్టబద్ధత తీసుకురాలేకపోయారు? అది చెప్పగలరండి సుబ్బారెడ్డి గారు మీరు? సుబ్బారెడ్డి గారు అంటే ఇవాళ మమ్మల్ని తీసుకురమ్మని చెప్తున్నారు కదా, మేము చేసే చట్టాలు మీకు నచ్చవు, మేము ప్రజలకు మంచి చేయాలి, మహిళలకు మంచి చేయాలి, కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే మీరు పెట్టిన పథకాలు, మీరు పెట్టినటువంటి చట్టాలే అమలు చేయాలని చెప్తున్నారు. ఓకే, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఉన్నప్పుడు మీరు ఎందుకు దిశ చట్టానికి చట్టబద్ధత తీసుకురాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? సుబ్బరాయుడు కోసమో లేదంటే అమ్మా టీవీ కోసమో కృష్ణవేణి కోసమో చేసిన చట్టం కాదండి అది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి కోసము, విద్యార్థుల కోసము, మీ పిల్లలైనా మా పిల్లలైనా మీరు ఎందుకు చట్టబద్ధత తీసుకురాలేకపోయారు? నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను క్వశ్చన్, చెప్పడం కాదు. ఇవాళ మేము నిన్న పేరు పెట్టాము, ఇంకా చట్టాలు తీసుకురాలేదు, ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలేనటువంటి ఇంప్లిమెంటేషన్ చట్టాలను పట్టుకుని ఏలాడే కన్నా కూడా ప్రజలకి మహిళలకి వెంటనే న్యాయం జరిగేటువంటి విధంగా మా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఒక పేరు మారిస్తే మీరెందుకు ఇందుకు రాజకీయం చేస్తున్నారు? అదే అండి నేను చెప్పేది. నేనేం చెప్తున్నానంటే దయచేసి మేము కూడా ఇంప్లిమెంట్ చేయమని చాలా సార్లు మా జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారిని మోడీ గారిని అడిగారు, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా పలుకుబడి ఉంది మోడీ దగ్గర, చంద్రబాబు నాయుడు గారు. సుబ్బారెడ్డి గారు ఒకటే, ఎందుకు కాలేదో, ఏ కారణం చేత అయితే కాలేదో చెప్తే ప్రభుత్వం చేసే ప్రయత్నం చేస్తామని చెప్తుంది. అదే అండి, ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు ఏం తలుచుకుంటే అది అవుతుంది. ఇప్పుడు మన కవితకు నిన్న ఇది వచ్చింది బెయిల్, ఎందుకు రాలేదు అంటే వాళ్ళని అడుగు, మోడీని అమిత్ షాని అడిగితే ఇది చెప్తారు. కానీ మీ వ్యాఖ్యలు ఎలా ఉందంటే చట్టసభల్లో కూడా కొంతవరకు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ కోర్టు ఇచ్చినటువంటి నిన్న మ్యాండేటరీ, అది దీనికి సంబంధించిన అంశం కాదు. కోర్టు క్లియర్గా విచారణ జరగట్లేదు కాబట్టి ఆమెకి బెయిల్ మంజూరు చేశారు. ఇంకా షరతులు అవన్నీ ఉంటాయి. ఆ అంశాన్ని ఇక్కడ మనం ప్రస్తావించొద్దు. ఇక్కడ మన ప్రధానంగా మహిళలకు జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్సెంటివ్గా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సూచనలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా అదే చెప్తున్నామండి. కల్వకుంట్ల కవితక్క చాలా యాక్టివ్ రోల్ తెలంగాణ రాజకీయాల్లో పాల్గొన్న వ్యక్తి. ఆమె తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారికి ఎంతో కొంత సాయం చేసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆమె అహర్నిశలు పాటుపడిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని దాదాపు 170 రోజులు జైల్లో పెట్టారే.
ఏమన్నా ఈ బీజేపీ ప్రభుత్వానికి కూటమికి ఏమన్నా ఆలోచన చేయండి. నిరాధారమైన ఆరోపణలు మోపి ఇలాంటి చేయడం వల్ల ఏమన్నా మీకు కొంచెం ఆలోచన చేయండి. రైట్ రైట్ సుబ్బారెడ్డి గారు పూర్తిగా ఒక మహిళకు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చి పక్క రాష్ట్రంగా మనం వెళ్ళిపోతున్నాం. డిస్కషన్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మీరు ప్రతినిధులుగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ కూటమి బీజేపీ ఆమెను అరెస్ట్ చేస్తుందని చెప్తున్నారు. కానీ ప్రధానంగా కాదు అక్కడ శర్మిలా గారికి అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అని మీకు అనిపించలేదా ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేది మీరు జైలు శిక్ష చేశారు అంటే గురించి బీజేపీ నాయకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. అదే రాజ్యాంగం అదే న్యాయబద్ధత మీ పార్టీలో శర్మిలా గారికి ఎందుకు చేయలేకపోయారంటాను. ఎస్ ప్రధానంగా మనకి సమయం చాలా తక్కువ ఉంది. మనం డీవియేట్ కాకుండా ఒకటి చట్టసభలకి ఒక కేసు వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా ప్రాసెస్ ప్రకారం జరుగుతుంటుంది. దాని గురించి కాకుండా ఇక్కడ ప్రధానంగా సుబ్బారెడ్డి గారు చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇక్కడ ముందంటారు మేము ఒకటే చెప్తున్నామండి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. పోలీసులు రెడ్ బుక్ పరిపాలనలోకి వెళ్ళిపోయారు. దయచేసి పోలీసులు కూడా ఒకటి విజ్ఞతగా గౌరవంగా ఆలోచన చేయాల్సిన విషయం ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఈ రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, దొంగగా వీడియోలు జరుగుతున్నాయి, తప్పుడు కేసులు జరుగుతున్నాయి, రాజకీయ ప్రతిపక్ష నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇళ్ల మీదకి ధర్నాలకు పోతున్నారు, నిరసనలు జరిగిపోతున్నారు. కానీ ఎందుకు పోతున్నారు? కేవలము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి కేవలం కూటమి నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కూటమి నాయకులు కనుసైకల్లో పనిచేస్తోంది లా అండ్ ఆర్డర్. పోలీసులు దయచేసి పోలీసులు వాళ్ళేమి శాశ్వతంగా కూటమి నాయకులేమి ఈ రాష్ట్రాన్ని ఇంకొక 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో పరిపాలించారు. దయచేసి పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మీరు ప్రభుత్వాలకు ప్రజలకు అందరికీ న్యూట్రల్ గా పనిచేసే వ్యక్తులు సార్. మీరంటే మాకు గౌరవము అభిమానము. ఎందుకంటే మీరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పనిచేస్తా అంటారు, సెలవు వచ్చినా కూడా సెలవు తీసుకోకుండా పనిచేయాల్సిన అవసరం వస్తే పనిచేస్తారు. రక్షక భటులు మీరు. దయచేసి రక్షక భటులుగానే ఉండండి, కానీ భక్షక భటులుగా మారద్దు. ఎందుకంటే పొరపాటుగా మీరు భక్షక భటులుగా మారితే వీళ్ళ చేసేటువంటి అవినీతిలో మీరు కూడా పాలు పంచుకుంటే రేపు పొద్దున మీరు కూడా ఇక్కడ ఒకటి సుబ్బారెడ్డి గారు మీరు పదే మాట్లాడుతున్నారు. ఒక అంశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీడియాకు సంబంధించి మీరు మాట్లాడాలనుకుంటే వేరే డిబేట్ పెట్టుకుందాం. ఇక్కడ మా బాధ్యత మేము చేస్తున్నాం, మళ్ళీ మాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదని మా సూచన. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీడియాకు సంబంధించి మీరు మాట్లాడుతున్న మాటల్ని మాధ్యమం ద్వారా అందించే బాధ్యత మాది, ప్రతినిధిగా ఉన్నాం. మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. మీరు ఇచ్చే సూచనలు కూడా మేము తీసుకుంటాం. ఖచ్చితంగా అందరు మీడియాలకి మీరు అనుకున్నటువంటి మాటలు అంటగట్టడం సరికాదని నా సూచన. మిమ్మల్ని ఏమనలేదండి, బిగ్ టీవీ ఎస్పెషల్లీ బిగ్ టీవీ అని చెప్తున్నాం కదా. ఎస్ ఉండొచ్చండి, మీడియాలో ఎక్కడ మంచి చెడు రెండు ఉంటాయి. కానీ ఇక్కడ మనం డిబేట్ కాకుండా మీరు సూచనలు అడుగుతున్నా పదే ఆ అంశాన్ని చెప్తే బాగుంటుందన్న సూచన. ఎందుకంటే సమయం కూడా మనకు తక్కువ ఉంది. మాత్రమే నిజాలని చెప్తారండి వైసీపీ నాయకులంతా కూడా. ఇంకా సాక్షి మీడియా తప్ప కృష్ణవేణి గారు సుబ్బారెడ్డి గారు చివరిగా కంక్లూడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మహిళకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం, చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అంశం. అందరికీ కూడా బాధ్యత ఉంది, మాట్లాడాలి. సార్ మేము అదే చెప్తున్నాం సార్. మేము మీడియాను గౌరవించడంలో ప్రథమ స్థానంలో ఉంటాం. ఎందుకంటే ప్రతిపక్షాలు మంచి సూచనలు చేయాలా, మేము అదే గౌరవంగా సూచనలు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? కృష్ణవేణికి కానీ ఆనందక్కకి కానీ ఆనందన్నకు కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాము, దయచేసి మీరు ఇక్కడెక్కడ వీళ్ళు ఎవరు, ఇక్కడ జరిగిన బాధిత మహిళలు ఎవరు మా బంధువులు కాదు, మీ బంధువులు కాదు. దయచేసి మీరు ఏదో
ఇంకొకరిని వెనుకేసుకొని ఇంకొకరిని కాపాడాలని ఇంకొకటి మాట్లాడాలని మాట్లాడితే మాకు వచ్చే నష్టం ఏం లేదండి. దయచేసి ప్రజల్లో మీరే చులకనవుతారు, దయచేసి అది గమనించండి. రైట్ 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 చంద్రబాబు నాయుడు గారైనా రైట్ రైట్ సుబ్బారెడ్డి గారు రైట్ 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 కృష్ణవేణి గారు మీరు చెప్పండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. మీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, మహిళలకు ఎలాంటి భద్రత కల్పించబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది? సార్ ఖచ్చితంగా ఇవాళ చూసారు, మరొకసారి సుబ్బారెడ్డి గారికి చెప్తూ ఉన్నాము. ఎందుకంటే దీన్ని ముక్త కంఠంతో ప్యానెల్ లో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన టీడీపీ నాయకులు కావచ్చు, నేను కావచ్చు, సుబ్బారెడ్డి గారు కావచ్చు, దీన్ని మొత్తం యావత్ అందరూ కూడా ఖండిస్తున్నారు ముక్త కంఠంతో. ఒక చెడు జరిగినప్పుడు ఒక విద్యా సంస్థని వెనకేసుకురావడం ఇంకొకటి జరగదండి. అక్కడ బలైపోయేది ఏంటంటే ఆడబిడ్డలతో పాటు వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వెనకాల ఒక వ్యవస్థ ఉంటది. మన హిందూ సాంప్రదాయంలో చాలా ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక భద్రతా వలయంలో ఆడపిల్లలు ముందుకెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి ఈరోజు చదువుల్లో కూడా ముందుకెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలు వెళ్ళి చదువుకుంటున్నారు, విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. అంటే ఇవాళ ఆడబిడ్డలకి ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మన ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేదు అంటే ప్రతి చోట లోపుగానే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఈ నిందితుల మీద ఖచ్చితంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితమైన నిర్ణయాలతో పాటు కఠినమైనటువంటి శిక్షలు కూడా అమలు చేసేటువంటి ప్రక్రియతోనే ఇవాళ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, హోంమంత్రి అనిత గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. దానికి బలమైన గళాన్ని అయితే ఎప్పుడు కూడా వినిపిస్తామండి. రైట్, థాంక్యూ. రైట్ రైట్ ఆనంద్ సాగర్ గారు మీరు చెప్పండి, చివరిగా కంక్లూడ్ చేయండి. ఈ రాష్ట్రంలో మన చరిత్ర చూసుకుంటే రాణి రుద్రమ్మ జలిపించిన కరవాలం, నాయకురాలు నాగమ్మ నేర్పిన రాజకీయం, తాండ్ర పాపయ్య చేసిన సింహ గర్జనలు అవన్నీ కనుమరుగైపోయాయి. మల్లమ్మ పతిభక్తి, రుద్రమ్మ భుజశక్తి అవన్నీ మహిళలకు కావాలి. ఎందుకంటే మీరు మంచి టైటిల్ పెట్టారు, మగువ చూపుని తెగువ అని. అటువంటి మగవులు కూడా రావాలి. ప్రభుత్వమే వచ్చి ఏదో చేస్తుంది, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాకుండా వచ్చింది. అందుకనే ఎంతమంది మహిళలు ఇవాళ రోడ్డు ఎక్కారు. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ తాట తీస్తాం ప్రభుత్వం తరఫున. మహిళలకు అండగా దండగా కైదండగా మా ప్రభుత్వం ఉండబోతుందని కంక్లూడ్ చేస్తాం. రైట్ రైట్ థ్యాంక్స్. డిబేట్లో పాల్గొన్న మోకా ఆనంద్ సాగర్ గారికి, అలాగే సుబ్బారెడ్డి గారికి, కృష్ణవేణి గారికి ప్రధానంగా ధన్యవాదాలు. మూడు పార్టీలకు సంబంధించి ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి సందర్భాల్లో మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన అవసరం. అందరూ మీ అభిప్రాయాలు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎస్, చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లేకపోతే ఎక్కడెక్కడ మహిళ ఎక్కడుందో అక్కడ ఖచ్చితంగా భద్రత చాలా అవసరం. ఆ బాధ్యత ఎవరు ఉన్నా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళగా వారిని వారు ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వాలు కూడా చట్టాలు అమలు చేయడంలో అంతే పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరించాలన్నటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ మహిళలకు సంబంధించి భద్రత, ఒక మహిళే అక్కడ ఉసుకొలిపింది, ఆమె మధ్యలో ఉందన్నటువంటి వార్త. సో నిజాలను ఇక్కడ పూర్తిగా విచారణలు వెల్లడవుతాయి. కానీ ఇలాంటి వార్తలు అనేవి చాలా వరకు మంచి కాదు సంఘానికి. సో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళాలి, అంటే నిర్ణయాలు తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి పద్ధతిలో కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. ప్రతి అంశంలో మహిళలకు భద్రత కల్పించాలని కూడా కోరుకుంటాం. అండ్ మహిళలు కూడా వారు రక్షణగా ఎక్కడికి వెళ్ళా కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈ నిఘా వ్యవస్థ నుంచి దూరంగా ఉండాలంటే చెక్ చేసుకున్న తర్వాతే, మీ భద్రతను కాపాడుకున్న తర్వాతే మీరు మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఒక వాష్రూమ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రధానంగా చెప్తున్నాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. డిబేట్లో పాల్గొన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.